కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీకి తెలంగాణ చరిత్ర, భారత సంప్రదాయాలపై అవగాహన ఉండటంతోనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదని, తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఆరోపిస్తూ 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ లబ్ధి చేకూర్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంట బోనస్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ గారికి భారతదేశ సాంప్రదాయాలు, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు ఏం అవసరం అన్న విషయం తెలుసు. కాబట్టి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ గా ఉన్నప్పుడు ఈరోజు మీరు ఒక సెంట్రల్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎంపీగా గెలవడానికి కారణం ఎవరో తెలుసుకో. వెనుకకి నువ్వు గెలిచిన గడ్డ కరీంనగర్ మీదకెళ్ళే 2007 సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పింది. కాబట్టే ఉన్న ఎంపీలల్లా 50% కంటే ఎక్కువ మంది వద్దన్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఇచ్చింది. ఆమె పుణ్యాననే ఈరోజు మనమందరం కూడా ఒక రాష్ట్రానికి, ప్రత్యేక రాష్ట్రానికి ఎంపీలుగా, లీడర్లుగా ఎదిగినాం. ఇప్పుడు ఆమె సాంప్రదాయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఆ స్థాయి లేదు.